అందరికీ నమస్కారం. కున్సత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో 1700 పైగా వీడియోలు ఉంటాయి. మీకు చూస్తే చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోలు మన ఛానల్లో కూడా ఉపయోగకరమైనటువంటి విషయాలు వీడియోలు మాత్రమే ఉంటాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే భారతదేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఒక వైద్య విధానము లేదా వైద్య సర్జరీ అన్నమాట, మెడికల్ సర్జరీ ఒకటి గురించి చెప్పుకుందో చాలా గొప్ప విషయం. పురుషాంగాన్ని మోచేతిపై మొలిపించడం దాన్ని మళ్ళీ పురుషాంగం ఉండవలసిన ప్రదేశంలో సర్జరీ చేశారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలా జాగ్రత్తగా వీడియో చూడండి. ఏ స్థాయిలో మెడికల్గా మనం డెవలప్ అవుతున్నాం అన్నది మీకు తెలుస్తుంది. ఏం జరిగిందంటే హైదరాబాదులోని మెడికేర్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు ఒక 19 సంవత్సరాల కుర్రోడు పురుషాంగాన్ని కోల్పోతే పురుషాంగాన్ని మోచేతిపై మొలిపించారన్నమాట. మొలిపించిన సర్జరీ చేశారు. ఇది చాలా గొప్ప సర్జరీ కింద చెప్పుకోవాలి ప్రపంచం మొత్తంలోనే. ఆ మొలిపించినటువంటి పురుషాంగాన్ని తీసుకొచ్చి మర్మాంగం అంటే పురుషాంగం ఎక్కడైతే ఉండాలో మగవాడికి అక్కడ మళ్ళీ అతికించారు, అంటే సర్జరీ చేశారు. ఆ 19 ఏళ్ళ కుర్రాడు నైజీరియాకి చెందినటువంటి అబ్బాయి. అతనికి 4 సంవత్సరాల వయసులో సుంతి చేయడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి పురుషాంగం అనేటువంటిది కోల్పోయాడు. అతనికి ఏంటంటే పూర్తిగా ఆ అవయవాన్నే తొలగించవలసి వచ్చింది. అతను స్త్రీయా పురుషుడా అన్నటువంటి విధంగా ఉండేది. అలాగే ఎక్కడైనా టాయిలెట్కి వెళ్తే కూర్చొని టాయిలెట్ పోయవలసిన పరిస్థితి స్త్రీలు ఎలాగైతే ఉంటుందో అలాగైపోయిందన్నమాట. అతను చాలా మానసిక ఒత్తిడికి గురైతే అప్పుడు ఈ మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో హైదరాబాద్ వాళ్ళు దానికి పూనుకొని ఈ సర్జరీ చేశారు. సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు ఆండ్రాలజిస్టు డాక్టర్ రవికుమారు, ప్లాస్టిక్ సర్జరీ సర్జన్ దాసరి మధు వినయ్ కుమారు, అంటే వీళ్ళు ప్రముఖంగా అధ్యక్షత వహించారు. వీళ్ళకి స్టాఫ్ అంతా ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఈ సర్జరీ అనేటువంటి చేయడం జరిగింది. ఈ సర్జరీ అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అతడు పురుషుడయ్యాడు, పురుషత్వం వచ్చింది. అంతేకాకుండా వివాహానికి కూడా అర్హుడయ్యాడు. అతను పురుషులతో సమానమై పురుషాంగం పనిచేస్తుంది. ఎందుకు ఇంతలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే రాబోయే కాలంలో ఒక మనిషి తాలూకా ఏదైనా అవయవాన్ని కానీ కోల్పోతే మళ్ళీ మనకి ఆ అవయవాన్ని మళ్ళీ మన శరీరం నుండి ఉత్పత్తి చేసి ఆ శరీరాన్ని ఎక్కడుండాలో ఆ ప్లేస్లో అతికించేటువంటి ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. ఒక వేళ్ళు కానీ ఒక ఏదో చెవు కానీ ఏదన్నా కానీ పోయి ఉంటే అది మళ్ళీ మన శరీరం మీదే డెవలప్ చేసి దాన్ని తీసి మళ్ళీ ఆ ప్రాంతాల్లో చెవి చెవి వేలైతే వేలు ఉన్న ప్రాంతాల్లో అతికించేటువంటి టెక్నాలజీ భారతదేశంలో ఇప్పటికే మొదలైంది. ఈ పురుషాంగం ద్వారా ప్రూవ్ అయిపోయింది కూడా. అంటే ప్రపంచానికి మనం మెడికల్ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్నామని చెప్పుకోవడానికి మనం ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెడికవర్ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ సిబ్బంది అందరు కూడా పేరున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ధన సహాయము టెక్నాలజీ సహాయాన్ని కూడా ప్రభుత్వాలు ముందుకొచ్చి అందించి వాళ్ళని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కూడా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాం. జై హింద్, భారత మాతా కీ జై.